జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత ఎన్నికల ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్, యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఇప్పటివరకు పక్కా పట్టాలు ఉన్నవాళ్లు ఎవరూ లేరని, సామాన్య ప్రజల సొంతింటి కల ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెరవేరుస్తానని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోనేటి సుజాత. నేను ఒక గిరిజన బిడ్డని, ఒక దళిత బిడ్డని, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు చాలా గొప్పగా ఒక మంచి అవకాశం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ అధిష్టానం నిర్ణయించి నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకొని, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళే. ఈ రోజు ఎట్లయిపోయిందంటే తెలంగాణ దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు అయిపోయింది. ఉన్నోడు ఇంకా ఉన్నోడైతుండు, లేనోడు ఇంకా లేకుండా పోతున్నాడు. ఈ జూబ్లీహిల్స్ నుంచి నేను కంటెస్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ అంటేనే ధనవంతులు ఉండే ఏరియా. హైదరాబాద్లోనే ఇంత పెద్ద మహానగరంలో అత్యధికంగా ధనవంతులు ఉండే ఏరియాగా పేరు మనం వినపడుతుంది. కానీ అదే జూబ్లీహిల్స్లో బస్తీల కష్టాలు చెప్పలేము. వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానివ్వండి, ఇక్కడ ఉండే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో 2 సార్లు ఎమ్మెల్యే ఆయన్నే, ఆ మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ని ఎట్లా తయారు చేసిరంటే ఒక గంజాయికి అడ్డాగా, ఒక డ్రగ్స్కి అడ్డాగా, ఒక తాగుడుకి డమ్మీలకి దొంగతనాలకు అడ్డాగా జూబ్లీహిల్స్ని మాగంటి గారు తయారు చేశారు. వీళ్ళందరి గడీల పాలనను, ఈ దొరల పాలనను, ఈ నియంత పాలనను మట్టు పెట్టడానికే నేను ఒక గిరిజన బిడ్డగా, ఈ రోజు ఒక యువతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడడానికి వచ్చిన టీఎస్పీఎస్సీ ఇష్యూ అప్పుడు 36 లక్షల మంది దగాబడ్డ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తే ఈ నియంత పాలన చేసే నాయకులు ఆడబిడ్డని కూడా చూడకుండా గుంజుకపోయి కేసులు పెట్టి పోలీసులతోటి జైళ్లలో పెట్టి కొట్టించారు. ఈ తెలంగాణ 1400 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ మరి 98-99% ఉన్న మమ్మల్ని కాదని 1% ఉన్న వాళ్ళు ఎట్లా ఏలుతారు తెలంగాణ అని మేము ఈ రోజు నడుం బిగించి